హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అండ్ ఆన్సర్ కీస్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్స్ కూడా యాక్టివేట్ చేశారు. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో నేను నాకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ ప్రొఫైల్ అకౌంట్ లింక్ని పెడతాను. ఆ అకౌంట్కి మీ యొక్క పీడిఎఫ్స్, క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ని ఒకసారి పంపించండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూజ్ ఉంటుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. సో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ని నాకు పంపించండి. ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 2 లింక్స్ అయితే కనిపిస్తాయి. ఒక లింక్ వచ్చేసి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 15th ఏప్రిల్, 16th ఏప్రిల్ అండ్ 20th ఏప్రిల్న షిఫ్ట్స్ వైజ్గా కొన్ని ఎగ్జామినేషన్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కదా. సో జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వారు ఈ లింక్పై క్లిక్ చేసి మీకు సంబంధించిన క్రెడెన్షియల్స్, ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ లేదా ఆన్సర్ కీస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదే ఎవరైతే హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాశారో 18th ఏప్రిల్, 19th ఏప్రిల్ అండ్ 20th ఏప్రిల్ ఎగ్జామ్స్ రాసినటువంటి క్యాండిడేట్స్, సో వారికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ లేదా ప్రిలిమినరీ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు ఏ విధంగా మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాలనే చూద్దాం. సో ఈ లింక్ పైన ఫస్ట్ మీరు క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే పెడతాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఐడి అని చెప్పేసి అడుగుతుందండి. యూజర్ ఐడి అంటే ఓటీపీఆర్ ఐడి అనమాట. సో ఓటీపీఆర్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ మీకు ఉంటుందండి. సో మీరు పాస్వర్డ్ మీకు తెలియకపోతే ఇక్కడ ఫర్గట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే తెచ్చుకోండి. మీకు సంబంధించినటువంటి యూజర్ ఐడి అనేది అంటే ఓటీపీఆర్ ఐడి అనేది మీ యొక్క హాల్ టికెట్లో కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు యూజర్ ఐడి అని చెప్పేసి లేదా ఓటీపీఆర్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి జిల్లా కోర్టు ఉద్యోగాల యొక్క ఓటీపీఆర్నే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి హైకోర్టు ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏదైతే ఓటీపీఆర్ ఐడి ఉంటుందో అది సపరేట్ లింక్ ఇచ్చారు కాబట్టి అక్కడ మీరు హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది, అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్లికేషన్పై మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వ్యూ అని చెప్పేసి ఉంటుంది. ఈ వ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ స్లిప్, అబ్జెక్షన్ ఫామ్, క్యాండిడేట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్యాండిడేట్ రెస్పాన్స్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఆ పర్టికులర్ మీరు ఎగ్జామినేషన్ రాసినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఒక చిన్న లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయాలన్నమాట. సో మీరు అబ్జెక్షన్ పెట్టుకోవాలి అనుకుంటే ఏదైనా క్వశ్చన్కి సంబంధించి దీనిపైన క్లిక్ చేసి మీరు అబ్జెక్షన్ పెట్టుకోవాలి. సో అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని నేను మీకు ఫర్దర్గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. రేపటి వరకు టైం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఎగ్జామినేషన్ రాసినటువంటి రెస్పాన్స్ షీట్ లేదా ఆన్సర్ కీకి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, రాంగ్ ఆన్సర్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఇక్కడ చూజ్ ఎన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది కదా. ఈ చూజ్ ఎన్ ఆప్షన్ అంటే మీరు ఎగ్జామ్లో పెట్టినటువంటి ఆప్షన్ అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏమో తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆన్సర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి చూజ్ ఎన్ ఆప్షన్ అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ 2 మ్యాచ్ అయితే మీకు ఒక మార్క్ వచ్చిందని చెప్పేసి అర్థం. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే చూజ్ ఎన్ ఆప్షన్ ఏమో ఇక్కడ 3 ఉంది. ఆన్సర్ ఏమో ఇక్కడ మనకి
4 అని చెప్పేసి ఉంది. ఇది హైకోర్టు వారు ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్. బట్ స్టూడెంట్ పెట్టుకున్నటువంటి ఆప్షన్ వచ్చేసి 3 అనమాట. కాబట్టి ఇది రాంగ్ అని చెప్పేసి మీనింగ్. తర్వాత హార్టికల్చర్ మీన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 3 అని చెప్పేసి పెట్టారు. సో ఇది కూడా రాంగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్, ఇక్కడ పెట్టుకున్నటువంటి చూజన్ ఆప్షన్ రెండు ఒకటై ఉంటేనే మీరు పెట్టినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఒకవేళ ఈ రెండు డిఫరెంట్గా ఉంటే అది రాంగ్ అని చెప్పేసి మీనింగ్. సో ఈ విధంగా మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది. సో ప్రింట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ప్రింట్ పీడిఎఫ్ అని చెప్పేసి వస్తుంది. సో పీడిఎఫ్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ పీడిఎఫ్ని నేను చెప్పిన విధంగా మీరు డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుందండి, అకౌంట్ లింక్. సో ఆ టెలిగ్రామ్కి అయితే ఖచ్చితంగా పంపించండి. సో అవి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే అడుగుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో జిల్లా కోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించి అవన్నీ కూడా నాకు టెలిగ్రామ్కి పంపించండి. సో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో మనం నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాటిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, లేదా వాటిపైన ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయని మీకు రెఫరెన్స్గా చూపించడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి సో రిఫరెన్స్ కోసం అడుగుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ అకౌంట్ లింక్పై క్లిక్ చేసి సో టెలిగ్రామ్కి పంపించండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.